ఇక్కడ మరో ప్రచారం కూడా ఉంది. టీడీపీలో టికెట్ రాని వారిని పార్టీ పెద్దలే జనసేన శిబిరం దగ్గరకు పంపుతున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయట. టీడీపీ జనసేన రెండు పార్టీలు కూటమిలో ఉన్నాయి. సీట్ల సర్దుబాట్లు టీడీపీ కొన్ని సీట్లను జనసేన కేటాయించాలి. అక్కడ పోటీకి సిద్ధంగా ఉన్న టీడీపీ నేతలకు పోటీ చేసే ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ పార్టీ నిర్ణయం రుచించకపోతే దేనికైనా సిద్ధపడాలని అనుకుంటున్న నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు లీడర్లు ముందు జాగ్రత్త పడుతున్నారనే వాదన కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, సాంబశివరావు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, జనసేన ఆఫీస్ కు టీడీపీ నేతలంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా మీట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూడా టీడీపీలో ఎవరైతే టికెట్ రాదని భావిస్తా ఉన్నారో, ఎక్కడైతే జనసేనకి ఎక్కువగా ఆదరణ ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులంతా కూడా జనసేన పార్టీ కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు. ఎక్కడైతే ఆ జనసేనకి ఎక్కువగా మెజార్టీ ఉందో, జనసేన ఎక్కడైతే పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారో అక్కడ కొంతమందికి ఇప్పటికే ఆ టికెట్ లేవని చెప్పేసి కూడా టీడీపీ తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లు టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా పోటీ చేస్తా ఉన్నాయి. దాంట్లో జనసేన కూడా టీడీపీ కొన్ని సీట్లు కేటాయించనుంది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడైతే జనసేనకి సీట్లు వస్తాయో, ఎక్కడైతే టీడీపీ సీట్లు జనసేన పోటీ చేస్తా ఉందో అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతం గత 4 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కలుస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసే విధంగా పవన్ కళ్యాణ్ చూడాలని కూడా అభ్యర్థిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మాగంటి బాబు టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన సీనియర్ నాయకులు, ఆయన మాజీ ఎంపీ, గత కొన్నిసార్లు కూడా ఎంపీగా గెలిచినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మాగంటి బాబు కూడా గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసి అతను ఏలూరు నుంచి కానీ అదేవిధంగా మరొక ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ తో మంత్రాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఆ పెడనకు సంబంధించినటువంటి వేదవ్యాస్ కూడా ప్రస్తుతం అక్కడ టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఎందుకంటే పెడన టికెట్ పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి వేదవ్యాసుని పక్కన పెట్టేసి జనసేనకి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా అక్కడ పోటీ చేయించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే వేదవ్యాస్ కూడా పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ టికెట్ తనకి ఇప్పించాలని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా జలీల్ ఖాన్ చూడొచ్చు, గతంలో ఎంత సోషల్ మీడియా వేదిక కూడా ఎంత ఇదిగా ఉన్నారో, అదే అతను గత కొద్ది రోజులుగా కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతగా అతని యాక్టివిటీగా కూడా ఉండట్లేదు. ఆయన కూడా జలీల్ ఖాన్ కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కలిసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అతను కూడా విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ రకంగానే మరికొంతమంది టీడీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ ఉన్నటువంటి కొన్ని సీట్ల విషయంలో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు టీడీపీ నేతలు క్యూ కడతా ఉన్నారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు టికెట్ ఎక్కడైతే లేదో వాళ్ళంతా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఏమైనా టికెట్ ఆశిస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి టీడీపీలో నుంచి జనసేనలో చేరడానికి ఏమన్నా సిద్ధమవుతున్నారనే అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరికొంతమంది కూడా ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి కాపు నేతలు ఇప్పటికే ముద్రగడ్డ పద్మనాభం, అదేవిధంగా ఎంపీ బాలశౌరి లాంటి నాయకులు జనసేనలో చేరినటువంటి నేపథ్యంలో కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి కూడా అక్కడ కాపులకు ఎవరికైతే టికెట్ అక్కడ కేటాయించట్లేదో టీడీపీ, అటువంటి వారు కూడా పవన్ కళ్యాణ్ ని కలవడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అంటే పవన్ కళ్యాణ్ ని ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కలవటం పట్ల ఆంతర్యం మాత్రం మరి చంద్రబాబు సమక్షంలోనే
పవన్ కళ్యాణ్ కలుస్తున్నారా, చంద్రబాబే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పి సూచిస్తున్నారనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకి కేటాయించాలి కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కడెక్కడైతే సీట్లు లేవో అవన్నీ కూడా ఇప్పుడే అంటే ఇక్కడ ఇంకొకటి సంశయం, అంటే కైకలూరు, ఏలూరు, పెడన, విజయవాడ వెస్ట్ లో అయితే జనసేన బలంగా ఉంది అని వినిపిస్తున్న నేపథ్యంలో మరి టీడీపీ నేతలందరూ కూడా ఈ రోజు మీరు చెప్పినట్టు జనసేనకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేదవ్యాస్ కానీ, మాగంటి కానీ, జలీల్ ఖాన్ అక్కడ ప్లేసెస్ టికెట్స్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరి అధినేత వారికే టికెట్లు ఇస్తారంటారా, లేకపోతే ఆల్రెడీ జనసేనలో ఉన్న నేతల్ని అక్కడ నిలిపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ప్రస్తుతం ఆ ఎన్నికలు కూడా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ జనసేన గెలిపే లక్ష్యంగా పోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే టికెట్లు ఇచ్చే టికెట్ల కేటాయింపులో మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ జనసేన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అటు టీడీపీ గానీ జనసేన గానీ గతంలో చేసినటువంటి తప్పులు, గతంలో ఇచ్చినటువంటి టికెట్లు గానీ అక్కడ ఉన్నటువంటి 1-2 సార్లు టీడీపీ గానీ జనసేన గానీ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ల పట్ల ఆ సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే జనసేనకి ప్లస్ పాయింట్ గా ఉంటుందో అక్కడ జనసేనకి ఆ టీడీపీకి టికెట్లు కేటాయించడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు పలుమార్లు కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే గుంటూరు వెస్ట్ అదే విజయవాడ వెస్ట్ గానీ అదేవిధంగా ఏలూరులో సంబంధించి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ కి బాగా అక్కడ ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి అక్కడ సామాజిక వర్గ పరంగా పవన్ కళ్యాణ్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆకర్షించి కాస్త టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జనసేనలోకి వచ్చి జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ బాగంటి బాబు కావచ్చు, అదేవిధంగా వేదవాసు, జలీల్ ఖాన్ మరికొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా మరి ఎక్కడైతే టికెట్లు టీడీపీ ఇప్పటికే తేల్చి చెప్పేసినటువంటి అంశాలు ఉన్నాయి. కొంత మాగంటి బాబుకి ఈసారి టికెట్ లేదని చెప్పేసి కూడా చంద్రబాబు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా వేదవాసు గానీ అదే జలీల్ ఖాన్ వీళ్ళందరికీ కూడా టీడీపీలో టికెట్లు ఈసారి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్ళకి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి జనసేనలో చేరి జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా బయట అయితే ప్రచారం జరుగుతా ఉంది. మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే సుమారుగా 4 నుంచి 5 టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. అయితే మరికొంతమంది కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇటు టీడీపీతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కాపు నేతలు కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే జనసేన బలంగా ఉంటుందో అక్కడ నుంచి టీడీపీ నుంచి ఇందులోకి వచ్చి పోటీ చేయాలనే భావంతో కలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, మరి పవన్ కళ్యాణ్ వాళ్ళని ఆహ్వానిస్తారా, మరి జనసేనలో నుంచే పోటీ చేయడానికి ముందుకెళ్తా ఉన్నారా అనేది మాత్రం టికెట్లు టీడీపీ జనసేన పొత్తుల భాగంగా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత వెలువడే అవకాశం అయితే కనపడతా ఉంది.